బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో విహెచ్పి ఆందోళన చేపట్టింది. చౌరస్తాలో బంగ్లాదేశ్ మతోన్మాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇస్లామిక్ మతోన్మాదులకు దీప్ దాస్ చంద్రను అప్పగించడంతో దారుణంగా సజీవ దహనం చేశారన్నారు విహెచ్పి ప్రతినిధి రవీందర్. దేశవ్యాప్తంగా ఇలాంటి ఇస్లామిక్ జిహాదీలను తరిమి కొట్టాలని హిందూ సమాజానికి పిలుపునిచ్చారు. మరియు ఈ దేశంలో ఉన్న మతోన్మాద కుక్కలకు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఉన్న 100 కోట్ల జనాభా హిందూ సమాజం ఒక్కసారి కనుక ఉమ్మేస్తే కొట్టుకపోయే మతమైన మీది అయినప్పటికీ ప్రపంచంలో భయాన్ని సృష్టించి ఆందోళన సృష్టించి ప్రపంచాన్ని జనాభా పెంచి ప్రపంచాన్ని ఏకం చేసుకోవాలి, ఈ దేశాలను ఆక్రమించాలనే కుటిల ప్రయత్నంతో హిందూ సమాజాన్ని భయాందోళనకు గురిచేసి హిందూ సమాజాన్ని చంపడం జరుగుతూ ఉన్నది. ఒకసారి హిందూ సమాజాన్ని ఆలోచించాలి. ఎక్కడైతే హిందూ సమాజం మనం మైనార్టీలు అయిపోతామో అక్కడ ముస్లింలు మనపైన నేరుగా దాడి చేయేందుకు 100% అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున బంగ్లాదేశ్లో మనం మైనార్టీలం కాబట్టి మనపైన దాడులు చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్లో మైనార్టీలం కాబట్టి దాడులు చేస్తూ ఉన్నారు. కానీ ఇదే దేశంలో ఉన్న మనం మాత్రం హిందూ బాయ్ బాయ్ అనుకుంటూ, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనుకుంటూ మనం వాళ్ళ వంచన చేరుతూ ఉన్నాం. దయచేసి ఈ యొక్క ధోరణి హిందూ సమాజం మార్చుకోవాలని మేమంతా కోరుతూ ఉన్నాం.